మనతో పాటు ఉన్నారు ఇక బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ క్రిషాంక్ మనతో పాటు ఉన్నారు. ఇక అన్ని విషయాలు అడుగుదాం. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, దాంతోపాటు ఇక పార్లమెంట్ ఎలక్షన్ రాబోతున్న నేపథ్యంలో ఇక బీఆర్ఎస్ పార్టీ యొక్క కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది, ఇక అన్ని విషయాలు అడుగుదాం. నమస్తే, ఎలా ఉన్నారన్న? గుడ్ గుడ్. ఏమో అన్న ఫైర్గా కనబడతా ఉన్నారు. ఏంటి అసలు ఏదైతే తెలంగాణ అభివృద్ధి కోసము మేము కంపెనీలు తీసుకొస్తే ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మా పైన దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు, ఫేక్ కంపెనీలు తీసుకొచ్చినామని మా పైన విమర్శలు చేస్తూ ఉన్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఎందుకు మీ అపోజిట్ ఏంటి, అసలు మీ దగ్గర ఉన్న సాక్ష్యాలు ఏంటి? అంటే నంబర్ 1 ఒకటి మీరు గమనిస్తే మొన్ననేమో ఫస్ట్ రాహుల్ గాంధీ గారేమో అదానీ దొంగ, అదానీ అవినీతిపరుడు అని చెప్తాడు. రేవంత్ రెడ్డి గారేమో పోయి ఆ దొంగతోని సోపత్ చేసుకొని వస్తాడు. దొంగతోని సోపత్ ఎవరు చేస్తారు? ఇంకో గజ దొంగనే చేస్తాడు. రాహుల్ గాంధీ ఒక మాట, రేవంత్ రెడ్డి ఇంకో మాట అంటే ఎట్లా కుదురుతుంది? కాదు కదా. దేశం మొత్తం ఏమో రాహుల్ గాంధీ అదానితో వ్యాపారాలే చేయొద్దు అని చెప్తాడు, ఆయన మీద చర్యలు చేయాలి, ఆయన జైలుకు పంపాలి అని అంటాడు. ఈయనేమో పోయి ఆయనతో ఒప్పందాలు ప్రకటించుకొని వస్తాడు. నంబర్ 2, గోధి ఇండియా అనే ఒక కంపెనీ, దాని ఫైనాన్షియల్స్, యాన్యువల్ ఫైనాన్షియల్స్ అఫీషియల్గా చూస్తే కేవలం 27 లక్షల రూపాయలు మాత్రమే. దీంతో 8,000 కోట్ల ఒప్పందాలు అని ప్రకటిస్తే ఎవరు నమ్ముతాడు? 25 లక్షలు, 27 ఇది అఫీషియల్గా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లోకి వెళ్ళి తీసుకున్న డాక్యుమెంట్ ఇది. అట్లాంటి బోగస్ కంపెనీ అంట, వాళ్ళు 8,000 కోట్ల ప్రకటన అంట. పోనీ ఇది నిన్నటి కేడీ, ఇవాళ మరో కేడీని తీసుకొని వచ్చారు. మన ప్రఖ్యాతిగాంచిన మూసీ ప్రక్షాళనకు సంబంధించి ప్రక్షాళన విషయం మీద ఏదైతే వాళ్ళు ప్రకటించారో, సింగపూర్ సంస్థ అనేది నిన్న పేరేంది, ఓమర్ షెహజాద్ మెయిన్ హార్ట్ అనే కంపెనీ, వాళ్ళకి అప్పచెప్పేస్తాం, ఇంకా ఎలాంటి టెండర్ లేకుండా, ఏం లేకుండా, టెండర్ ప్రక్రియ లేకుండా అని చెప్తారు. వాళ్ళ మీద లుక్అవుట్ ఇష్యూలు ఉన్నాయి, లుక్అవుట్ నోటీసులు ఉన్నాయి ఆ కంపెనీ మీద. ఓమర్ షెహజాద్ అనే వ్యక్తి ఎవరైతే నిన్న హర్షద్ మేహతా గారు పక్కన కూర్చొని ఉన్నారో, హర్షద్ మేహతానే కదా మన తెలంగాణ సీఎం రేవంత్ గారు స్కామ్స్టర్ కాబట్టి వారి పక్కన ఓమర్ షెహజాద్ గారు కూర్చొని ఉన్నారు. ఈ ఓమర్ షెహజాద్ మీద ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు లుకౌట్ నోటీస్ జారీ చేశారు. 3,000 కోట్ల ఆర్థిక నేరగాడు, బ్యాంకుల నుంచి 3,000 కోట్ల రుణాలు తీసుకొని పరారైతే ఆయన మీద లుకౌట్ నోటీస్ జారీ చేస్తే, అట్లాంటి వ్యక్తికి ఇవాళ మూసీ నది ఇచ్చేస్తాము, ప్రక్షాళన చేయాలి, ఆయన మొత్తం ఇదంతా రీజువినేషన్ చేయాలి అని అంటే ఎవరు నమ్ముతారు చెప్పండి? ఇట్లాంటి బోగస్ కంపెనీలను తీసుకొని వస్తున్నారు. కేవలం ప్రచార ఆర్భాటం మాత్రమే, చేసేది ఏం లేదు. మేము ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఏదో చేస్తున్నాము, ఈ కంపెనీ వస్తుంది, ఆ కంపెనీ అని వస్తుందని, కానీ అవన్నీ కూడా బోగస్ కంపెనీలు. ఇంకా రైట్ అన్న, ఇంకా రాజకీయాల విషయానికి వస్తే ఏంటన్నా, మొత్తానికి ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇటు అసలు విమర్శలు చేసుకోవడం రాజకీయాలలో కామన్, కానీ వ్యక్తిగత విమర్శలకు, దూషణలకు చెప్పులు చూపించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే వాస్తవానికి చెప్పు అనేది ప్రతిస్పందనగా వచ్చింది. ఎందుకు? తెలంగాణ కోసం పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మాణం చేసిన కేసీఆర్ గారిని మరి హర్షద్ మేహతా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు చెప్పండి? మొన్ననేమో ఒక సమావేశంలో కేసీఆర్ గారి పీక విసుకుతా, ప్రభుత్వ కార్యక్రమంలో కేసీఆర్ గారి పీక విసుకుతా అని చెప్తావు, మళ్ళా తర్వాత బూతులు తిడతావు. అసలు మాట్లాడుకునే కూడా కరెక్ట్గా ఉండదు. ఓ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉండాలి. ఒక ఛానల్కి పోతావు, కేసీఆర్ గారిని ఆసుపత్రిలో పరామర్శించాలని లేకుండే రాహుల్ గాంధీ చెప్పిండే కాబట్టి పోయినావు అని ఒక ప్రైవేట్ ఛానల్లో ఒకటి చెప్తావు వెక్కిలిగా. ఎవడా నిన్ను పొమ్మన్నది? అడిగిండా? కేసీఆర్ గారు అడిగిరా నువ్వు రావాలని? పెద్ద పోటు కానీ విను, నువ్వు వస్తే ఏదో పెద్ద పుష్ అయిపోతాం, రాకపోయేడుండే. ఎవడు నిన్ను నమ్మన్నది? నువ్వు వచ్చినోనివి ఉంటే కరెక్టసీగా నిజంగానే వచ్చుంటే గొప్పని అనుకుంటుండే, మేము అబ్బా మంచోడా అని అనుకుంటుండే. పోయి నువ్వు ఆ ఛానల్ ఏం వాగినావు చెప్పు? పర్వర్టెడ్ స్టేట్మెంట్స్ కదా ఇవి. అట్లాంటి వ్యక్తికి మరి ఇట్లాంటి సమాధానాలు చెప్పాలి. కేవలం వాళ్ళు ఒక్కలే కాదు, ఇవాళ ఏంటంటే ఆ పార్టీలో అయితే సోనియా గాంధీ గారు కాలు మొక్కాలి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అవసరమైతే రాబర్ట్ వాద్రా, వీళ్ళ కాలు మొక్కి పదవులు తెచ్చుకోవాలి, లేకుంటే రేవంత్ రెడ్డి దృష్టిలో ఉండాలి. దానికోసం స్టేట్మెంట్లు. ఆ జీవన్ రెడ్డి గారు ఆయన గురించి పట్టించుకుంటలేరు ఎవరు, కానీ రోజు ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. ఆయనకి తోడు ఇంకొక ఆయనే, ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు. మనం చూసినాం హరీష్ రావు గారి గురించి, కేటీఆర్ గారి గురించి. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఎప్పుడైనా ఆయనకు స్పందిస్తారా? ఈయననే ఇంకా కేటీఆర్ గారు కాలు మొక్కిండు. వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే అవసరమైతే కాలు, అందితే కాలు, లేకపోతే జుట్టు.
కేటీఆర్ గారి భాష గురించి మాట్లాడుతున్నాడు. ఇంగ్లీష్ వచ్చు, సబ్జెక్ట్ లేదని. ఈయనేమో ఏం చదువుకున్నాడో కూడా ఎవరికి ఆయనకే క్లారిటీ లేదు. ఒకసారి డిగ్రీ అంటాడు, ఒకసారి ఇంటర్మీడియట్ అంటాడు, మొన్న అఫిడవిట్లో ఏమి చదువు పెట్టలేదు. ఓకే. సో అట్లాంటి వ్యక్తులు వాళ్ళు మాట్లాడుతున్నారు. పోనీ వాళ్లకు స్పందిద్దాము అంటే సైలెంట్గా ఉంటేనేమో మా కార్యకర్తలేమో వాడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు, ఓకే, కేసీఆర్ గారిని అంటున్నారు, మీరు ఎందుకు స్పందిస్తలేరని మా కార్యకర్తలు. స్పందిస్తేనేమో వాళ్ళు పోయి పోలీస్ కేసులు వేయబట్టే. గింత పిరిగి చేస్తలు ఎందుకు? అట్లాంటప్పుడు గమ్మున ఉండాలి. లేదు ఒక మాట అంటే మేము ఎదురు మాట అన్నప్పుడు కూడా పడాలి. సో డెఫినెట్గా ఏంటంటే మేము వాళ్ళకు సమయం ఇచ్చినాం. ఓకే, వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, పని చేయాలి. కానీ ఆ పని చేయకుండా వాళ్ళ దగ్గర విజన్ లేదు కాబట్టి, ఆ 420 హామీలు చేయడానికి వాళ్ళ దగ్గర డబ్బులు కూడా లేవు, ఒక ప్రణాళిక కూడా లేదు కాబట్టి ఇవాళ వాళ్ళు తిట్ల దాంట్లోనే అట్లాంటి దాంట్లోనే ఇండల్జ్ అయి ఉన్నారు. మొత్తానికి ఈ వారం రోజులుగా పెద్ద ఎత్తున ఒక చర్చ జరుగుతూ ఉంది. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను, కృష్ణా నది పరివాహక ప్రాంతానికి సంబంధించిన ప్రాజెక్టులను అప్పజెప్పింది కాంగ్రెస్ అని మీరు ఖచ్చితంగా విమర్శిస్తూ ఉన్నారు. ఇంకా కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు, గతంలో కేసీఆరే స్వయాన సంతకం పెట్టిండు, దాదాపు 550 టీఎంసీల నీళ్ళకు సంబంధించి 229 టీఎంసీలు సరిపోతాయనే కాన్సెప్ట్లోనే ఆయన సంతకం పెట్టిండు మేమని ప్రూఫ్స్తో పాటు ఇక రేవంత్ రెడ్డి చూపించిన సంవత్సరంలో ఏ సంవత్సరంలో పెట్టిండ్రు? పెట్టుంటే అదే సంవత్సరంలో కేఆర్ఎంబీ వాళ్ళు వచ్చి టేక్ ఓవర్ చేస్తుండే కదా. ఇవాళ వరకు ఎందుకు నడుస్తుంది? ఇవాళ ఎవరి ప్రభుత్వం ఉన్నది? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎందుకు ఇవాళ ఈ వారం 10 రోజుల నుంచి మాట్లాడుతున్నాం? ఎందుకంటే ఈ వారం 10 రోజుల్లోనే వీళ్ళు పోయి ఒప్పుకొని వచ్చారు, మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ లో ఒప్పుకున్నట్టున్నది, వీళ్ళు టేక్ ఓవర్ చేస్తున్నారు. కాబట్టి ఈ 9.5 సంవత్సరాలు అయితే కేసీఆర్ గారు ఇవ్వనియలేదు కదా. వాళ్ళు చెప్పుకుంటున్నట్టు ప్రచారం చేస్తున్నట్టు. అసలు 299 టీఎంసీ అనేది అవార్డు ఎప్పుడైంది? 2013లోనే అయింది. బచావర్ ట్రిబ్యునల్ ఎప్పుడు వచ్చింది? బ్రిజేష్ ట్రిబ్యునల్ ఎప్పుడు వచ్చింది? కేసీఆర్ గారు నిర్ణయిస్తారా? మాకు 299 ఇవ్వండి అని కేసీఆర్ గారు నిర్ణయించిరా? లేదు కదా. ఆ 299 అనే ఫిగర్ మొత్తం 811 టీఎంసీ, వాళ్ళకు 599, మనకు 299 అనేది ఉన్నది. అది ఎవరు చేసిర్రు? కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కదా, కేసీఆర్ గారు చేయలే. కేసీఆర్ గారు ఏం చేసిర్రు? సుప్రీంకోర్టులో కేసు వేసిర్రు. ఏమని? 50-50 రేషియో, మాది 50 వాళ్ళది 50 వాటా కావాలని. వాస్తవం కాదా? లేదు. బయట ఒక మాట, కోర్టులో ఇంకో మాట మాట్లాడవచ్చునా? ముఖ్యమంత్రి స్థాయిలో కేసీఆర్ గారు ఉన్నారు. అక్కడ సంతకం పెట్టే ఉంటే, వీళ్ళు చేసే దుష్ప్రచారం నిజమే అయి ఉంటే సంతకం పెట్టుంటే అక్కడ పోయి సుప్రీంకోర్టులో కేసు వేస్తారా? సుప్రీంకోర్టు ఏమని చెప్తుంది? నువ్వేందా అక్కడ ఒప్పుకున్నావు, ఇక్కడ కేసు ఎట్లా వేస్తావు? అందుకే బోగస్ మాటలు. ఇవాళ ధైర్యం ఏం లేదు రేవంత్ రెడ్డి గారికి అంటే, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, కేఆర్ఎంబి మన ప్రాజెక్టులు, మన నీళ్ళ వాటా తీసుకుంటుంటే నువ్వు పోరాడాల్సింది ఎవరితోని? నువ్వు మద్దతు అడగాలి కేసీఆర్ గారు. ఎస్, బరాబర్ కేసీఆర్ గారు నిలబడతారు నీ పక్షాన, మా మొత్తం బృందం నిలబడుతుంది నీ పక్షాన. పోరాటం చేతగాక నరేంద్ర మోదీ గారి దగ్గర సరెండర్ అయ్యి పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడదాం. పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా కోసం కొట్లాడతా అన్నోనివి కదా నువ్వు. నీ 420 హామీలలో అది కూడా ఉంది. ఏమైంది? కేంద్రానికి పోతివి, ఫస్ట్ టైం మోదీ గారి దగ్గరకు పోతివి, వాళ్ళు ఏమన్నారు? జాతీయ హోదా ఇవ్వమన్నారు. కొట్లాడినావా? ధర్నా చేసినావా? ప్రొటెస్ట్ చేసినావా? వచ్చినావు, లింగులింగను ఒప్పేసుకున్నావు. సేమ్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఇట్లా ఒప్పుకున్నావో ఇవాళ దీన్ని కూడా అప్పచెప్పనీకి అట్లనే ఒప్పుకున్నావు. ఇవాళ అందుకే కేసీఆర్ గారు పోరాటం పిలిపించారు. బరాబర్ ఫిబ్రవరి 13వ తారీఖున నల్గొండ వేదికగా వాళ్ళు ఏదో పోలీస్ యాక్ట్, గిలీస్ యాక్ట్ ఏదో పెట్టారు. దానికి పెద్ద భయపడేది ఏమి లేదు. ఖచ్చితంగా అందరం పోతాం, పోరాటం చేస్తాం. నీళ్ళ కోసం ఏ తెలంగాణ అయితే మనం సాధించుకున్నామో ఆ నీళ్లు ఎట్టి పరిస్థితుల్లో ఒక్క బుట్టు కూడా కేఆర్ఎంబి కాదు, దాన్ని తీసుకొని కేఆర్ఎంబి విషయం పక్కన పెడితే కాళేశ్వరానికి సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తా ఉన్నాడు, ఇక కేసీఆర్ త్వరలోనే జైలుకి వెళ్ళబోతున్నారు, ఖచ్చితంగా అరెస్ట్ చేయబోతున్నాం అనేది కూడా కోమటిరెడ్డి మొన్న వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఎట్లా చూస్తారు? అసలు జైలుకు పంపించేది కోర్టు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కాదు. కోర్టు తేల్చాలి కదా. కోర్టుని వీళ్ళు ఏదో ఎంక్వైరీ అనేసి అడిగారు, కోర్టు ఒప్పుకుందా? ఒప్పుకోలేదు, తిరస్కరించింది, ఇయ్యలేదు. ఇంకా మేము అనేది ఏంటంటే ఇట్లాంటి బోగస్ మాటలు 9.5 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నారు. మొన్న కొండా సురేఖమ్మ పోయి నీళ్లు వదిలింది, ఇక్కడ నీళ్ళు అవి కాళేశ్వరం నుంచే రంగనాయక సాగర్కి వచ్చింది కాదా? ఇలా రైతులు వ్యవసాయం చేయాలన్నా మనకు తాగునీళ్ళు ఏం చేసారు మీరేమో? ఇవాళ ఆల్రెడీ వచ్చి రాగానే 2 నెలల్లో మీకు అర్థం పర్థం లేని ఇవాళ మన ప్రాజెక్టులు అప్పచెప్తుంటే రేపు తాగునీళ్ళ ఇబ్బందులు కూడా అవుతాయి. అది ఉన్నందుకు ఇవాళ మనం వ్యవసాయం చేసుకోగలుగుతున్నాం. సో డెఫినెట్గా వీళ్ళు ఎన్ని కాళేశ్వరం మీద బోగస్ మాటలు మాట్లాడినా మేము కోర్టుకు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. జైలు అనేది భయపడేది జమాల్లో కూడా జైలు వెళ్ళారు కదా కేసీఆర్ గారు. మొట్టమొదటగా కాంగ్రెస్ ఏర్పడ్డ తర్వాత మీ పార్టీ నాయకులే కడియం శ్రీహర్ లాంటి వాళ్ళు
ఇక త్వరలోనే కేసీఆర్ రాబోతున్నారు, ఖచ్చితంగా సంవత్సరం 2 సంవత్సరాల్లోనే మేము పార్టీని అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ రాబోతుంది తెలంగాణలో మరొకసారి అని ఒక వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి ఇక మీరు వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు, మీ పార్టీ నుండి మాత్రం వలసలు కొనసాగుతూ ఉన్నాయి. నిన్ననే పెద్దపల్లి ఎంపీ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది. అంటే మీరు చెప్పడమేనా వాళ్ళు కార్యాచరణ మొదలు పెట్టారు? ప్రశాంత్, 2 విషయాలు చెప్తాను. ఒకటి, మేము ఆ పార్టీని వాళ్ళ ప్రభుత్వాన్ని వడగొట్టాం. మేము ఏమంటున్నామంటే త్వరలో కేసీఆర్ గారు ఎందుకు వస్తారు అని అంటున్నామంటే వాళ్ళే సెల్ఫ్ గోల్లు. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు పదవి ఎక్కడికి వెళ్ళి తెచ్చుకున్నారు, సోనియా గాంధీ గారు కాలు మొక్కి తెచ్చుకున్నారు. పక్కనే బల్లెం ఎవరున్నారు, బట్టన్ ఉన్నాడు. మోదీ గారి దగ్గరకు పోవాలన్నా బట్టన్నని పెట్టుకోవాలి, ఏ కేడీని కలవాలన్నా ఎవరిని కలవాలన్నా నువ్వు బట్టన్న ఆ పిక్చర్ లో పెట్టుకోవాల్సిందే. ఇంకోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆల్రెడీ మొన్న వాళ్ళ కార్యకర్తలు కూడా ఉత్తమన్న సీఎం అని అంటారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి సీఎం కోరికలు ఉన్నాయి. వాళ్ళే కదా ఇప్పుడు గతంలో ప్రభుత్వాలను ఎవరు కూల్చారు చెప్పండి? నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఎట్లా వచ్చిర్రు, చెన్నారెడ్డి గారు ఎట్లా పడ్డారు? కాంగ్రెస్ కోసం ఎవరు పని కట్టుకొని చేయాల్సిన అవసరం లేదు, కాంగ్రెసే చేసుకుంటారు. మేమనేది ఏంటంటే మా దగ్గరికి వెళ్ళి పోతున్న వాళ్ళు ఉన్నారు అనుకుందాం, వెంకటేష్ నేత అయినా ఇంకెవరైనా కూడా. వెంకటేష్ నేత గారు ఈ పార్టీలో పుట్టి పెరిగిన వాళ్ళు కాదు, అట్లాని కాంగ్రెస్ లో కూడా కాదు. ఆయనే రాజకీయాల్లో అధికారిగా ఉండే తక్కని ఇట్లా డబ్బులు ఉన్నాయి కాబట్టి 2018లో టికెట్ తెచ్చుకున్నాడు కాంగ్రెస్ నుంచి, ఓడిపోయిండు. ఓడిపోతే వీళ్ళు ఉండలేరు కదా, మళ్ళా బీఆర్ఎస్కి వచ్చిండు, బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది, టికెట్ ఇవ్వగానే గెలిచిండు. మొన్న మళ్ళా ఇప్పుడు ప్రభుత్వం అది కొంచెం ఇట్లా అయ్యేసరికి ఇప్పుడు కాంగ్రెస్కి వెళ్ళిపోయాడు. అట్లాంటి ఆయన గురించి మా పార్టీకి ఏమైనా పెద్ద ఇబ్బంది అవుతుందా చెప్పండి? ఎందుకంటే ఆయన కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఓడిపోయిన వ్యక్తి, ఓటమి చూసిన వ్యక్తి. బీఆర్ఎస్ ఆయనను గెలిపించింది. పెద్దపల్లిలో బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు పనిచేస్తే వెంకటేష్ నేత గెలిచిండు. వెంకటేష్ నేత సొంత దాంతో గెలవలే. చూద్దాం రేపు కాంగ్రెస్ లో ఏమవుతుందో. ఖచ్చితంగా పెద్దపల్లి ప్రజలు ఇట్లాంటి అవకాశవాదులకు బుద్ధి చెప్తారు. ఎందుకంటే మోసం చేసి పోయిన నాయకులనే చూసినాం కానీ మోసం చేసిన ప్రజలను చూడలేదు. ఇప్పుడు డెఫినెట్ గా అట్లాంటి ప్రజలు తీర్పు చెప్తారు వాళ్ళకు. ఇంకెంతమంది ఉంటారని అంటే దాదాపు ఈ పార్టీ నుంచి వలసపోతున్నారు అని వెంకటరెడ్డి చెప్తా ఉన్న నేపథ్యం 26 మంది మా పార్టీలోకి రాబోతున్నారు అనేది కూడా ఒక వ్యాఖ్య చేశారు. 26 మంది వెళ్ళిపోతారా అన్న? ఇది ఒకటి. రాజశేఖర్ రెడ్డి గారు కూడా అప్పుడు ఉండే ముఖ్యమంత్రి గారు ఉండే, ప్రశ్నించారు. ఫస్ట్ 2014 నుంచి మనం చూసినాం 26 ఎమ్మెల్యేలు ఉండే, ఆ తర్వాత 9 ఎమ్మెల్యేలు అయింది. అయిపోయి కథం అయిపోయింది ఈ పార్టీ అని అనుకున్నారు. ఏమైంది? 2014 తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు, ప్రభుత్వంలోకి వచ్చారు. 18లో ఇంకెక్కువ సంఖ్య వచ్చింది. ఇవాళ ఎన్ని బెదిరించినా కూడా అది పెద్ద ఫరక్ పడదు. మేము అనేది ఏంటంటే వెళ్ళినా కూడా చూడండి, వీళ్ళు ఎక్కడికి తీసుకుపోవాలి నాయకుడిని? ఢిల్లీకి తీసుకుపోవాలి. ఎంతమంది వేరు వెంకటేష్ నేతతో? పెద్దపల్లి నియోజకవర్గం అంటే ఒకటేనా? వెంకటేష్ నేత ఒకటే కాదు కదా, లక్షల మంది ఓటర్లు, లక్షల మంది బీఆర్ఎస్ సైనికులు ఉన్నారు. నాయకులు చెక్కేస్తారు, పార్టీకి వదిలేసి ఢిల్లీకి వెళ్ళిపోతారు. కానీ పెద్దపల్లి వాళ్ళు అక్కడనే ఉంటారు. పెద్దపల్లి వాళ్ళు ఖచ్చితంగా ఆ తీర్పును చూపెడతారు. కేవలం పెద్దపల్లే కాదు, రేపు ఏ లీడర్ అయినా కూడా లీడర్లు పోయినంత మాత్రాన కథం కాదు, కొత్త నాయకులు వస్తారు, కొత్త నాయకులు పుట్టుకొస్తారు. ఇక చివరిగా చెప్పండి, ఇక మీ పార్టీకి సంబంధించిన బాల్కా సుమన్ పైన కేసు నమోదైంది. చెప్పు చూపించి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డిని అనుచిత వ్యాఖ్యలు చేశారనే దానిపైన కేసు బుక్ అయింది. దానికి సంబంధించి ఆయనకు ఎవరు మద్దతు రావట్లేదు అనేది ఒక ప్రచారం జరుగుతుంది పార్టీలో. నిజంగా ఎవరు మద్దతు ఇవ్వట్లేదా? ఇప్పుడే ప్రెస్ మీట్ లో మాట్లాడినాము, నిన్న కవిత గారు ట్వీట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా నిలబడతాం. బాల్కా సుమన్ గారికి కేసులు కొత్త ఏం కాదు, ఉద్యమకారుడు ఆయనే, 100 కేసులు చూసిండు, జైలు కూడా కొత్త ఏం కాదు. వారు కేసు వేసినంత మాత్రాన ఆయన ఆగేది కాదు. ఆయన చేసింది కూడా తప్పు కాదు, ఆయన ఖచ్చితంగా ఆవేశంగా చేసిండు. ఒకవేళ ఆయన చేసింది తప్పు అయితే ఫస్ట్ తప్పు రేవంత్ రెడ్డిది. రేవంత్ రెడ్డి మీద కేసు వేయాలి కాంగ్రెస్ వాళ్ళు పోయి. ఆయన మాట్లాడడం అది కరెక్ట్ కాదు. ఆ వ్యాఖ్య వెనక్కి తీసుకుంటే ఖచ్చితంగా బాల్కా సుమన్ గారు కూడా వెనక్కి తీసుకుంటారు. కాంగ్రెస్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కేసీఆర్ గురించి మాట్లాడుతుంటే ఎందుకు మౌనంగా ఉంటారు చెప్పండి? సో దానికి స్పందన, ధీటైన స్పందన చెప్పిండు, ధీటైన సమాధానం చెప్పిండు. రైట్ అన్న, థ్యాంక్ యూ. మొత్తానికి ఇది క్రిషాంక్ చెప్తా ఉన్నాడు. ఖచ్చితంగా మేము ఆ కేసులకు భయపడేది లేదు. మరొకసారి కేఆర్ఎంబి పరిధిలో ఏదైతే ప్రాజెక్టులను కాంగ్రెస్ పార్టీ అప్పచెప్పిందో దానికి సంబంధించి ఖచ్చితంగా మేము పెద్ద ఎత్తున మూవ్మెంట్ చేస్తాము. నల్గొండలో ఏదైతే కేసులకు భయపడే పరిస్థితి లేదంటూ కూడా క్రిషాంక్ చెప్తున్న సందర్భం.